అండి కన్సల్టెన్సీ అన్నాక చాలామంది అందులోని వెళ్ళి పేమెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. బట్ ఇలా మోసపోయాము అని చెప్పి ఒకరు ఇద్దరంటే బయటకు రావడానికి ఆలోచిస్తారు. బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే పర్సనల్‌గా మనం ఎందుకు ఎక్స్‌పోజ్ అవ్వాలి, పరువు పోతది అని చెప్పి. బట్ ఇంతమంది ఉన్నప్పుడు ఈ రోజు వరకు కూడా సార్ అన్నట్టు 5 ఇయర్స్‌గా ఇంత అన్యాయం జరుగుతా ఉంటే కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు లాస్ అయ్యి ఉంటే ఏ ఒక్కళ్ళు కూడా ఈ రోజు వరకు బయటకు రాకపోవడానికి రీజన్ ఏంటి సార్? ప్రాబ్లం ఏంటంటే అండి, ప్రతి ఒక్కరు ఒకరికొకరికి కనెక్షన్ లేదు. ఎవరైతే వీసాలు తీసుకున్నారో వాళ్ళకి ఇంకొకరికి కనెక్షన్ లేదు. నేను మా మామయ్య తరపున వచ్చాను, నవీన్ ఉప్పలపాటి. ఏం జరిగిందంటే అతన్ని 20 లక్షలు అడిగారు. 20 లక్షలు మన ఐఎన్ఆర్లు అడిగారు. మనకి ఏం చేస్తారంటే వాళ్ళు పౌండ్స్ కొట్టించుకుంటారు. పౌండ్స్ ఎవరికైతే కొట్టించుకుంటారో వాళ్ళు అతనికి క్యాష్ ఇస్తారు. అతను ఏం చేస్తాడు, మీడియేటర్గా ఎవరెవరు కొట్టిస్తారు, ఎవరికైతే కొట్టిస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే అతను క్యాష్ రూపంలో ఇస్తారు. బేసిక్ ఏంటంటే ఇక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనేది ఎవరికి ఉండదు. ఇప్పుడు నేను లండన్ నుంచే వచ్చాను. నేను లండన్ నుంచి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఫ్రాడ్లు ఎక్కువ జరుగుతాయి. ఇట్లా ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మన షెల్ కంపెనీలు, ఈ షెల్ కంపెనీలు అనేవి లండన్లో ఓపెన్ చేసేది జెన్యున్ కంపెనీలను చూపిస్తారు. కాస్ట్ అంటే ఏంటంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. బేసిక్గా ఏంటంటే ఫేక్ కాస్ట్లు వదులుతారు. ఇప్పుడు మనం ఏముంది, మనం ఎడిట్ చేసుకోవచ్చు ల్యాప్టాప్లో కానీ ఎక్కడైనా కానీ. ఫేక్ కాస్ట్ అంటే మనం చూడడానికి జెన్యున్గా ఉంది. ఇప్పుడు ఇండియన్స్ ఏం చేస్తారు, మన వాళ్ళంతా ఎప్పుడైతే ఈ 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మనం ఒక 5 ఇయర్స్లో సెటిల్ అయిపోతాము అని చెప్పి మనం బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోకుండా మనం రిస్క్ చేస్తూ ఉంటాము. బట్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే దీన్ని బెనిఫిట్గా యూజ్ చేసుకొని మనీ ఇలా ఎర్న్ చేయడము ఇలా అన్నీ చేస్తారు. బేసిక్గా ఏమనుకుంటామంటే ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైనా నమ్మేస్తాం. ఎవరు మోసం చేయరు కదా, ఎందుకు ఇలా చేస్తారు, జెన్యున్గానే ఉంటారు కదా, మనం ఇదే నమ్ముతూనే ఉంటాము. ఇలా నమ్మి ఒక అదర్ కంట్రీస్ వాళ్ళు మన కంట్రీలో 2-3 స్టేట్స్ వాళ్ళు ఓవరాల్గా 30-40 క్రోర్స్ పోయింది. మా ఓన్ రిలేటివ్సే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు కావాలంటే ఈవినింగ్ లండన్లో కనెక్ట్ చేయండి వాళ్ళని, గ్రూప్ కాల్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు లేదు వాళ్ళకి ధైర్యం ఉందంటే వాళ్ళు కనెక్ట్ అవ్వండి మీడియాకి. లేదు మన వాళ్ళందరూ ఫ్లైట్ టికెట్ వేస్తామంటున్నారు వాళ్ళకి, వాళ్ళు వచ్చేసేయండి ఒకరోజు, నీకు ఎంత ఖర్చు అయితే అంత అందరూ పెట్టుకుంటామంటున్నారు. టీవీకి రండి, లైవ్కి రండి, నందు గారిని రండి, వాళ్ళ హస్బెండ్ని రండి, అందరూ ఖర్చు పెట్టుకుంటాం అంటున్నప్పుడు వాళ్ళు వచ్చేసేసి ప్రూవ్ చేసుకోండి. ఇఫ్ దే ఆర్ నాట్ రాంగ్ దే హ్యావ్ టు ప్రూవ్. కానీ వంటలు చేసుకుంటూ కామెడీ చేసుకుంటూ హస్బెండ్తోని ఇంత పెద్ద స్కామ్ ఎట్లా చేస్తారు? ఏమండి, స్కామ్ చేసే వాళ్ళంతా మనకేమైనా అర్థమైద్దండి ఎవరు ఎలా ఉంటారని విషయం మేడం. ఇప్పుడు ఆమె ఇన్ని వీడియోస్ ఉన్నాయండి యూట్యూబ్లో, ఇన్ని వీడియోస్ చేసింది, ఇన్ని వందల వీడియోస్ చేసుకుంటూ వస్తున్నారు కదా. మేబీ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్, మేబీ ఫ్యాన్స్ ఉండొచ్చు. ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్కైనా కానీ చిన్న నెగిటివ్ కామెంట్ ఉంటుందండి. మీరు ఓపెన్ చేయండి మేడం, వాళ్ళ ఫ్యాన్సే ఓపెన్ చేయండి, ఒక్క నెగిటివ్ కామెంట్ చూపించండి వాళ్ళ వీడియోలో. ఒక్క వీడియోలో ఈ కింద ఈ నెగిటివ్, ఈ ఫ్రాడ్ గురించి వదిలేసేయండి. మేము కామెంట్లు పెడుతున్నామండి, ఒక్క కామెంట్ అందులో ఉండట్లేదు. సరే మా సంగతి వదిలేయండి, అట్లీస్ట్ ఆ వీడియో నచ్చలేదని కానీ, ఆ వీడియో బాగలేదు అంటే అందరికీ నచ్చే అంత టాప్ అయితే కాదు కదండి. జరుగుతుంది ఏంటంటే బేసిక్గా లాస్ట్ ఒక వీడియో వదిలింది ఒక 10 days బ్యాక్. అందరూ నెగిటివ్ కామెంట్స్ ఏం పెట్టలేదు, బ్యాడ్ కామెంట్స్ ఏం కాదు, జస్ట్ క్యాజువల్గా మేడం లైవ్కి రండి మాట్లాడదాము, మీరు ఫ్రాడ్ చేయలేదు అంటున్నారు కాబట్టి మీరు ప్రూవ్ చేయండి, అది ఆ కామెంట్స్ కూడా డిలీట్ చేస్తామండి. ఆ కామెంట్స్ అన్నీ డిలీట్ చేస్తుంది. ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో అందరూ కామెంట్స్ పెట్టారు. అందరూ కామెంట్ పెట్టినా ప్రతి కామెంట్ విత్ ఇన్ సెకండ్స్లో డిలీట్ అయిపోతుంది. ఈవెన్ మాకు స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, లండన్లో ఉన్న వాళ్ళ దగ్గర స్క్రీన్ షాట్ని కామెంట్ పెట్టినాయి, కానీ ఆ వీడియో కింద కామెంట్స్ ఉండవు. ఎందుకు ఉండవు అంటారు మీరే చెప్పండి. ఇఫ్ దే ఆర్ నాట్ జెన్యున్, అది అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఎంత పొలిటికల్ సపోర్ట్ ఉన్నా కానీ ఫ్రాడ్ అంటే ఫ్రాడ్ కిందకే వచ్చేసిద్దండి. ఇప్పుడు ఏ చంద్రబాబు గారు చూసినా లేకపోతే మన రేవంత్ రెడ్డి గారు చూసినా ఎవరు చూసినా కానీ ఫ్రాడ్ కిందే లెక్కేస్తారు. న్యాయ వ్యవస్థలో ఎప్పుడైనా ఫ్రాడ్ లెక్కే ఉండిద్ది. ఎంత ఎవరు సపోర్ట్ ఉన్నా ఇప్పుడు మా నాన్న ఏదో సూపర్ పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, నేను ఫ్రాడ్ చేస్తే ఉన్న జరగకుండా ఉంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది న్యాయ వ్యవస్థలో. కానీ ఏంటంటే వాళ్ళు ఏంటంటే లండన్ లూప్ హోల్ని యూస్ చేసుకుంటున్నారు. బేసిక్ లూప్ హోల్ లండన్ యూస్ చేసుకుంటున్నారు. ఇదిగోండి కామెంట్స్, ఈ కామెంట్ మీరు చూడండి. బేసిక్గా ఈ ఒక బ్రదర్ పెట్టారు, ఒక్క నిమిషం, 11 days బ్యాక్ వీడియోకి పెట్టిన వీడియో కామెంట్ అది ఉండదు, కింద ఉండదు. బేసిక్గా ఎందుకు ఉండదో మనకి తెలియదు. మరి వాళ్ళు జెన్యూన్ పాజిటివ్ కామెంట్స్ ఆమె దగ్గర నుంచి రియాక్షన్ వస్తుందిగా, లైక్ కొడతాను. పాజిటివ్ కామెంట్స్ నేనే రియాక్షన్ ఇస్తానండి, ఎవరైనా ఇస్తారు పాజిటివ్ కామెంట్స్కి. నెగిటివ్ కామెంట్స్ ఉంచట్లేదు కదా. నెగిటివ్ అంటే ఎవరు తిట్టరండి, ఎందుకు తిడతారండి? హాస్పిటల్ అందరూ తిడతారా, బాధపడతారా? ఇప్పుడు మా చుట్టాలు నమ్మి కట్టేశారు, ఎంత ఇబ్బందులు పడ్డారు అండలో, బట్ స్టిల్ వాళ్ళు స్ట్రగుల్ అయ్యి వాళ్ళు బాగున్నారు. బట్ కానీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయిన బ్యాక్ వచ్చి ఉంటే లండన్ నుంచి ఎంత ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు సపోజ్ మనకు అక్కడ 20 lakhs 1 yearలో ఎర్న్ చేస్తే ఇక్కడ 20 lakhs 10 years అయినా కూడా కష్టమే. ఒక సూసైడ్ అటెంప్ట్ చేసిన పర్సన్స్ ఉన్నారండి యాక్చువల్గా చెప్పాలంటే. వాళ్ళు రావడానికి, వాళ్ళు ఫేస్ టు ఫేస్ రావడానికి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, కానీ సూసైడ్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళ వల్ల. కాకపోతే వాళ్ళు ఇప్పుడు మీడియాకి రావడానికి అంత ప్రిపేర్డ్గా లేరు. మేబీ ఫ్యూచర్లో ఇది కొంచెం ధైర్యం వస్తారేమో. అప్పుడు అన్నీ బయటకు వస్తాయండి, కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఈ ఇష్యూ సీరియస్ అయితేనే ఎవరైనా బయటకు వస్తారు. ఇప్పుడు రీసెంట్గా ఆమె నందూస్ వరల్డ్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేసిందండి. అందులో ఎక్కడ కూడా మేము కాజులు ఇప్పియలేదు అని కానీ, మేము అమౌంట్ వసూలు చేయలేదని కానీ, మేము ఎక్కడా కంపెనీలు మెయింటైన్ చేయలేదని కానీ ఎక్కడా లేదు. ఎంతవరకు చెప్పారంటే బ్యాక్ డోర్ ఇదే ఉంది. ఒకసారి కామెంట్ చెప్పండి, మీరు చెప్పండి, ఇబ్బంది లేదు. బేసిక్గా డేర్ ఉంటే కామెంట్స్ డిలీట్ చేయకండి, లైవ్లోకి
Vastam, add me, I can share my UK or Indian number. Around 1 crore scammed she through Care Visa. From their money, you guys are leading with and making videos like this to prove you guys as innocent, or you guys are eating food or anything else, okay? ఇది బేసిక్గా నేనే పెట్టానండి కామెంట్. మీరు రండి, ఇది నా మీరు comment. వచ్చి ప్రూవ్ చేసుకోండి, లైవ్లోకి రండి. ఇప్పుడు మీరు కేసులు ఇవన్నీ అందరికీ తెలిసింది ఎన్ని రోజులు సాగుతాయి ఏంది ఇది అని. మీరు రండి, ఒక మీడియా మీకు నచ్చిన మీడియాకి రండి, మాట్లాడదాము, లైవ్లో కూర్చుందాము, ఎవరు తప్పు ఏంది అనేది తెలిసిపోతుంది. మాట్లాడితే అందరికీ తెలుస్తుంది. మీరేనే కాదు, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడితే ఆటోమేటిక్గా ఎవరి ప్రాబ్లము ఎవరి మిస్టేక్ అనేది బయటకు వస్తుంది. Investigations చేస్తున్నారు ఏంటనేది అర్థమైపోతుంది కదా. ఒక ఎఫెక్ట్ అయిన పర్సన్ ఒక లేడీ ఆడియో వీడియో కూడా ఉంది. బట్ ఏం చేస్తారంటే ఎఫెక్ట్ అయిన పర్సన్స్ని కాంటాక్ట్ అవ్వండి. వీసా స్కామ్స్లో నేను కూడా ఒక బాధితురాల్ని. 2025లో ఒక వాట్సాప్ గ్రూప్లో మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వీసా స్పాన్సర్షిప్ జాబ్స్ ఉన్నాయి అని చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూసి నేను ఆయన్ని అప్రోచ్ అయ్యాను. అప్పుడు నాకు ఆయన కొన్ని జాబ్స్ గురించి, వీసా స్పాన్సర్షిప్ జాబ్స్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక అప్లికేషన్ అనేది నాకు రిఫర్ చేశారు. అందుకు కాను నాకు కాస్ట్కి అప్లికేషన్కి ఛార్జెస్ అవుతాయని మనీ అడిగారు. మనీ కూడా పే చేశాను. కాస్ట్లో నాకు ఇచ్చిన డీటెయిల్స్ అండ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నప్పుడు నేను క్వశ్చన్ చేస్తే ఇది ఇలా ఉంటేనే నీకు వీసా వస్తుంది, ఇలా అయితేనే నీకు త్వరగా వీసా వచ్చి నువ్వు వేరే జాబ్కి స్విచ్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి నన్ను అప్పుడు కన్విన్స్ చేశారు. వీసా వచ్చిన తర్వాత నన్ను ఒక 10 months కూడా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా ఎప్పటికప్పుడు ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫేక్ అప్డేట్స్ ఇస్తూ నన్ను 10 months కూడా వర్క్ అనేది లేకుండా వెయిట్ చేయించారు. బేసిక్గా ఇలాగే చాలా ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే ఈవినింగ్ ఒకసారి యూకే కనెక్ట్ చేయండి. అండ్ ద ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఇలా ఫేక్ వీసాలు ఇవ్వడం వల్ల ఇఫ్ యూకేలో పట్టుబడితే, లండన్లో పట్టుబడితే ఏం జరిగిందంటే పోలీసులు కేసు పెడితే 10 years మినిమం జైల్లో వేస్తారు, లేదంటేనేమో డిపోర్ట్ చేసేస్తారు. డిపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొకసారి లండన్ వెళ్ళడానికి లేదు, వేరే కంట్రీ వెళ్ళడానికి కూడా ఆపర్చునిటీ ఉండదు. వీళ్ళు ఇలా ఫ్రాడ్ చేసి పక్కన వాళ్ళ ఫ్యామిలీస్ మీద పడి ఇలా చేయడం కరెక్ట్ కాదని మేమందరం అనుకుంటున్నాం. మేము బాధితుల ఫ్యామిలీ తరపు నుంచి వచ్చాం కాబట్టి మేము ఇంకా ఎక్కువ బాధపడుతున్నాం. సరే, మా బాధితులు ఎంత బాధపడుతున్నారు అనేది మీరు బాగా రియాక్ట్ అయ్యి మెయిన్ అంటే ఇష్యూ ఎంత సీరియస్ అయితే అంత అవేర్నెస్ వస్తుంది. అవును, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అక్కడ ఏదో విధంగా సెటిల్ అవ్వాలని ఎంతో అప్పులు చేసుకొని లోన్లు పెట్టుకొని అక్కడ వెళ్ళి ఇప్పుడు ఈ మెయిన్ ఏంటంటే వీళ్ళు సోషల్ మీడియా ద్వారా ఇది పంపిస్తున్నారు మేడం. అంటే మేము కాజా ఇస్తాము, వీసా ఇస్తాము, Tier 1 Tier 2 అట్లా ఇస్తాము అని చెప్పేసి చాలా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అవి ఏదో ట్రై చేద్దాము, ఎక్కడొక్కడ అమౌంట్ తీసుకొచ్చి చేస్తే 5 yearsలో సెటిల్ అవుతాము, బెటర్ లైఫ్ ఉంటుంది అనేది అనుకుంటున్నారు అనమాట. ఇదిగండి వాళ్ళ కన్సల్టెన్సీని పేపర్లో వేసిన వాళ్ళ కన్సల్టెన్సీ, అతని పేరు, అతని డీటెయిల్స్ ఆల్రెడీ పేపర్కి 2-3 times వచ్చేసింది కూడా. వాళ్ళ కన్సల్టెన్సీ ఏదైతేనే మొత్తం మనకి ఇదంతా బేసిక్గా ధైర్యంగానే చేస్తారండి. ఎందుకంటే ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? ఎందుకంటే మీలాగా చాలామంది వాళ్ళ బయటికి మాట్లాడడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. కొన్ని 100 మంది ఉన్నారని కూడా మనకి ఇప్పటికే తెలుసు. లాస్ట్ 4-5 years నుంచి జరుగుతున్న స్కామ్ కదండి. ఇలా ఒక్కొక్కరు తెలియకుండా జరిగిపోయింది. ఒక 90 people దాకా జరిగిపోయింది కదా. 90 people వాళ్ళు ఏమైందంటే అరౌండ్ ఒక్కొక్కరు 20 lakhs కాడికి ఇచ్చినా కూడా 18 crores 20 crores ఆల్ ఓవర్గా ఇంత మనీ కలెక్ట్ చేశారు. కొంతమంది 30-40 కట్టిన ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మినిమం 30-40 లక్షలు INRలో కట్టారు. అంటే పౌండ్స్లో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బేసిక్ ఏం జరుగుతుందంటే మీ అందరూ ఎందుకు బయటకు వచ్చామంటే ఇంకొకరు వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అవ్వకూడదు, ఇంకొకరు వాళ్ళ వల్ల ఎప్పుడూ ఎఫెక్ట్ అవ్వకూడదని, ప్లస్ అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఆ మనీ రావాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫేమ్ని యూజ్ చేసుకొని ఇంత ఫ్రాడ్ చేశారు కాబట్టి ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఇది ఎప్పటికీ ఇలా దీన్ని గట్టిగా ఖండించి ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కరెక్ట్ కాదు, వాళ్ళు తెలుసుకొని ఎవరైతే ఒకవేళ సపోజ్ ఇప్పుడు సిస్టమ్ వర్క్ అవుతుందండి, సిస్టమ్ కూడా తెలుసుకోండి వాళ్ళు ఫ్రాడ్ చేశారు చేయలేదని. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. మీరు లైవ్లో కనెక్ట్ చేయండి, వాళ్ళని లండన్లో ఉన్న బాధితులు మొత్తాన్ని కనెక్ట్ చేయండి. వాళ్ళ కాడ లైవ్ ప్రూఫ్స్ ఉన్నాయి, అతని వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, అతని UK నెంబర్లు ఉన్నాయి, అతని అడ్రస్సెస్ ఎవ్రీథింగ్ ఉన్నాయి కదా. మీరు కనెక్ట్ చేసి ఒకసారి వాళ్ళ బాధలు తెలుసుకుంటే వాళ్ళు ఇన్ డీటెయిల్గా ఇంకా బాగా చెప్తారని నేను అనుకుంటున్నానండి.